స్టార్టింగ్‌లోనే మొహమ్మద్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి ఇండియన్ బ్యాక్ ఫుట్‌లోకి నెట్టేయడం. తర్వాత శివం దుబే, హార్దిక్ పాండ్యా పార్ట్నర్‌షిప్‌తో ఇండియా టాప్‌లోకి రావటం. ఆ తర్వాత ఇంగ్లాండ్ పవర్ ప్లే బ్యాటింగ్‌తో మళ్ళీ ఇండియా బ్యాక్ ఫుట్‌లోకి రావటం. ఆ తర్వాత ఇండియన్ బౌలర్స్ కమ్‌బ్యాక్ ఇచ్చి ఇంగ్లాండ్‌ని ఆల్ ఔట్ చేయటం. ఇలా ఒక మంచి రోలర్ కోస్టర్ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. సో, లెట్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఫస్ట్ టీ20 ఇండియా గెలిచింది. సెకండ్ టీ20 ఇండియా గెలిచింది. థర్డ్ టీ20 ఇంగ్లాండ్ గెలిచింది. ఈ ఫోర్త్ టీ20 కూడా ఇంగ్లాండ్ గెలిచి ఇండియాతో సమం చేద్దామని వాళ్ళు చూస్తే, ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా చూశారు. సో, కమింగ్ టు ద టాపిక్, ఇండియా ఫస్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఆ నిర్ణయం ఎక్కడా తప్పని ప్రూవ్ చేయకుండా ఇంగ్లాండ్కి మంచి స్టార్ట్ అందించారు. ఇండియా ఫస్ట్ ఓవర్లోనే 12 పరుగులు చేశారు. కానీ తర్వాత ఓవర్లో కథ మొత్తం మార్చేశాడు మొహమ్మద్. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. 12 పరుగులకు 3 వికెట్లు. ఇండియా డీప్ ట్రబుల్లో ఉంది. ఎవరైనా 12 పరుగులకు 3 వికెట్లు పడితే మంచి ట్రబుల్లో ఉంటారు. మంచిగా ఇంగ్లాండ్ టాప్లో ఉంది మ్యాచ్లో. ఆ తర్వాత రింకు సింగ్, అభిషేక్ శర్మ మంచిగా ఒక నైస్ ఆ ప్రెషర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఒక సింపుల్ 45 రన్స్ పార్ట్నర్షిప్ పుట్ చేశాడు. ఇది మన ఇండియా స్కోర్‌కి పునాదిగా మారింది. ఇండియా అంత భారీ స్కోర్ చేయడం కోసం ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్‌లాగా మారింది. 12కి 3 వికెట్లు పడిన తర్వాత ఇద్దరు ఎక్కడ ప్రెషర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ స్ట్రోక్ ప్లేని కంటిన్యూ చేస్తూ మరో 45 పరుగులు జోడించాడు. మరో 45 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ ఒక స్వీప్ షాట్ ఆడబోయి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత శివం దుబే అండ్ రింకు సింగ్ మంచిగా ఆడుతారు. అంటే పడుతూ లేస్తూ అంటే అప్ అండ్ డౌన్స్‌గా, అంటే అంత ఫాస్ట్‌గా అట్లా మరీ స్లోగా అట్లా బాల్ టు బాల్ రొటేట్ చేసుకుంటూ ఆడుతున్న టైంలో మళ్ళీ రింకు సింగ్ ఒక అగ్రెసివ్ షాట్‌కెళ్ళి అవుట్ అయిపోయాడు. ఇలా రింకు సింగ్ అవుట్ అయ్యారు. 79కి 5 వికెట్లు, 10.4, ఆల్మోస్ట్ 11 ఓవర్లకి 79కి 5 వికెట్లు. ఇండియా డీప్ ట్రబుల్‌లో ఉంది. ఇంకా స్కోర్ ఏమన్నా చేయగలుగుతారా అనుకునే టైంలో హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా, శివం దుబే మంచిగా ఆడారు. లైఫ్ టైమ్ ఇన్నింగ్స్‌గా అనుకోవచ్చు వాళ్ళిద్దరికి. అంటే శివం దుబేకి, హార్దిక్ పాండ్యాకి ఇలాంటి చాలా మ్యాచ్‌లే గెలిపించాడు. కానీ శివం దుబే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో గెలిపించిన తర్వాత ఇంతవరకు మళ్ళీ ఛాన్సే రాలేదు శివం దుబేకి. ఆ తర్వాత ఆ ఛాన్స్ రాలేదు. మళ్ళీ ఇవాళ ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్‌ని 2 చేతులతో మంచిగా గ్రాబ్ చేసుకొని హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ విమర్శలు అందుకున్నాడు. ఎందుకు? హార్దిక్ పాండ్యా వల్ల మ్యాచ్ ఓడిపోయింది. స్లోగా ఆడారు. 30 బాల్‌కి 30 కొట్టాడు. 100 స్ట్రైక్ రేట్‌తోనే మెయింటైన్ చేసి ఆడటం వల్ల మ్యాచ్ ఓడిపోయింది అనే విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా. కానీ ఈ మ్యాచ్‌లో 200 స్ట్రైక్ రేట్‌తో ఆడారు. మంచిగా బ్యాటింగ్ చేసి ఇండియా స్కోర్‌కి 180లో వెళ్ళటం గాని మంచిగా తనదైన స్థాయిలో ఎఫెక్ట్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా 50 పూర్తి చేసుకున్నాడు. ఇలా శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా 87 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో మంచిగా ఇండియాకి మంచి స్ట్రాంగ్ స్కోర్ అందించారు. 181 పరుగులు. ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా అందరూ మంచిగానే వేశారు. జెమీ ఓవర్టన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ షోకబ్ మహమ్మద్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఆదిల్ రషీద్ 1 వికెట్ తీసుకున్నాడు. కార్స్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇలా అందరూ ఒక రన్‌ఔట్. ఇలా అందరూ వికెట్లు తీసి మంచిగా బౌలింగ్ పర్ఫార్మ్ చేశారు. కానీ ఇండియా బ్యాటింగ్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా మంచిగా ఆడారు. ఆ తర్వాత రింకు సింగ్ అండ్ అభిషేక్ శర్మ ఫౌండేషన్ వేశారు ఇండియాకి. సో 181 పరుగులతో ఇండియా ఇన్నింగ్స్ పూర్తిపోయింది. 182 పరుగుల లక్ష్యంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగింది. ఎక్కడా వాళ్ళు బ్యాక్ ఫుట్లోకి వెళ్ళాలి. పవర్ ప్లే అయిపోయేంత వరకు వాళ్ళు మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. పవర్ ప్లేలో అల్లాడిచ్చారు. డకెట్ అండ్ సాల్ట్ మంచి పార్ట్నర్షిప్ చేసి 62 పరుగుల దాకా వికెట్ పోనించుకోవాలి. కానీ పవర్ ప్లే లాస్ట్ బాల్ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. అక్కడి నుంచి ఎక్కడా కమింగ్ బ్యాక్ మ్యాచ్‌లోకి వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదు. సో 62 పరుగులకు 0 వికెట్ల తర్వాత 67 పరుగులకు 3 వికెట్లు పడ్డాయి. అంటే పవర్ ప్లే లాస్ట్ బాల్ రవి బిష్ణోయ్ డకెట్‌ని ఔట్ చేస్తే తర్వాత ఓవర్‌లోనే సాల్ట్‌ని అక్షర్ పటేల్ ఔట్ చేశారు. ఆ తర్వాత ఓవర్‌లో మళ్ళీ రవి బిష్ణోయ్ జాస్ బట్లర్‌ని ఔట్ చేశారు. ఇలా వరుసగా వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత లేమ్ లివింగ్స్టన్ అండ్ హ్యారీ బ్రూక్ మంచిగా ఆడుతూ ఉన్నారు. అంటే ఒక 30 పరుగులు పార్ట్నర్‌షిప్ అందించారు. మంచిగా ఆడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక నిర్ణయం ఒక బౌలర్ వచ్చాడు. ఆ బౌలర్ ఎలా వచ్చాడు? కన్కషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శివం దుబేకి లాస్ట్ నుంచి సెకండ్ బాల్ హెడ్‌కి తగిలింది. సో తను మ్యాచ్ ఆడలేడు. తన స్థానంలో ఇంకో ప్లేయర్ రావాలి. లైక్ టు లైక్ రిప్లేస్మెంట్‌గా రావాలి. యాక్చువల్‌గా ఇది లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ అంటారో అనరో ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈజ్ నాట్ ఏ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్. జాస్ బట్లర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా అదే చెప్పాడు. అంటే లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కాదది. ఎందుకు? శివం దుబే ఏమన్నా బ్యాటింగ్ ఆల్రౌండర్, హర్షిత్ రాణా ఏమన్నా బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇట్స్ నాట్ ఏ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్. సరే చూద్దాం. వచ్చేసాడు.
తను వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే రెండవ బాల్‌లోనే ఒక వికెట్ తీసుకున్నాడు. లివింగ్స్టన్ అవుట్ చేశాడు. అప్పటిదాకా మంచిగా స్టడీగా సాగుతున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ఒక మంచి బ్రేక్ అందించాడు హర్షిత్ రాణా. ఆ తర్వాత జాకబ్ బటల్‌తో హ్యారీ బ్రూక్ అక్కడి నుంచి తన క్లాస్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆ చేప కింద నీరులా ఒక సింగిల్‌ని టుడీగా మార్చడం, టుడీలని త్రిడీలుగా మార్చడం అండ్ గ్యాప్ దొరికినప్పుడు 4 కొట్టడం ఇలా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు జాకబ్ బటల్. హ్యారీ బ్రూక్ అలా ఆడుతున్న టైంలో 15వ ఓవర్‌లో ఒకే ఓవర్‌లో 2 క్రూషియల్ వికెట్స్ తీసుకొని ఒకే ఓవర్‌లో 2 వికెట్లు. అప్పటిదాకా వరుణ్ చక్రవర్తి ఏంటి ఇంకా మ్యాచ్‌లోకి రాలేదు, ఇంకా వికెట్ తీసుకోలేదు, వికెట్ రాలేదు ఇవాళ వరుణ్ చక్రవర్తికి అనుకున్న టైంలో హ్యారీ బ్రూక్‌ని, బారెన్ క్రాస్‌ని ఒకే ఓవర్‌లో అవుట్ చేసి ఇండియాకు మ్యాచ్ మళ్ళీ తీసుకొనొచ్చాడు. అంటే హ్యారీ బ్రూక్ ఆ ఇన్నింగ్స్ చూస్తుంటే మ్యాచ్ పోతుందేమో అనిపించేలాగా ఉంది. అంటే ఒకే ఓవర్‌లో 17 కొట్టాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే ఇట్లా అవుట్ చేసేసాడు. ఎవరు? వరుణ్ చక్రవర్తి. ఎవరిని అవుట్ చేశాడు? హ్యారీ బ్రూక్‌ని అవుట్ చేశాడు. మంచిగా ఆడుతున్న ఇద్దరిని అవుట్ చేశాడు. అలా ఇండియాకు ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ పిలిచేశారు. జెమ్మీ ఓవర్టన్ చివరిలో ప్రయత్నించినా కానీ మన బౌలర్స్ ఖచ్చితంగా మంచిగా బౌలింగ్ చేసి ఇండియాకు మ్యాచ్ అందించారు. ఇక్కడ మన ఇండియన్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వచ్చేసరికి హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్. ఇలా ఇండియన్ బౌలింగ్ మంచిగా వేశారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా మంచిగా ఆడారు. హ్యారీ బ్రూక్ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. బెన్ డెకెట్ మంచిగా తన స్ట్రోక్ ప్లేని తను చూపించాడు. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్ ఇప్పుడు దాకా కొంచెం అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా తనదైన స్టైల్లో ఇవ్వకపోయినా కొంచెం స్టార్ట్ అయితే అందించాడు. ఇలా ఇంగ్లాండ్ వాళ్ళందరికీ స్టార్ట్లు వచ్చాయి కానీ ఫినిష్ చేయలేకపోయారు. ఇలా ఇండియా మ్యాచ్ గెలిచింది. ఇండియాలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఇంగ్లాండ్లో కూడా ఉన్నాయి. సో కానీ అన్నిటినీ గెలిచిన టీం మనం ఇండియా కాబట్టి ఇండియా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ శివం దుబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అది ఆ కన్కషన్ రైట్ అంటారా రాంగ్ అంటారా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.